వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు. దేవుని వాక్యములోనికి వెళ్లే ముందు బిగ్ అసోసియేషన్ బెరాక్ స్టూడియో మరియు నవవజ్రాల పథకం ఇతర ఇన్ఫర్మేషన్ చూచి ప్రార్థిద్దాము. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు, శ్రీమంతుడవు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వాక్యము మీరై ఉన్నారు, వాక్యము చేత మమ్మను ఆదరించుము. నీవు మా ప్రభుడవు, మా దేవుడవు, మా యజమానుడవు. మేము నీ వ్యక్తిగత ఆస్తి అయిన సొత్తు. మమ్మను జ్ఞాపకము చేసుకొనుము. వాక్యము చేత శ్రోతలను దీవించము. యేసు నామమున వేడుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ఒక మాట చెప్తాను వినండి. ధైర్యము చెడుట, ధైర్యము చెడుట. ఇక్కడ మనం చూస్తే ఎంకరేజ్ ద ఫెయింటెడ్, ఫెయింటెడ్, ఫెయింట్ అయిపోవటం అంటే కోల్బడిపోవటం. ఫెయింట్ అయిపోయారు అంటే కోల్బడిపోవటం, హెల్ప్లెస్ అయిపోతారు. ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఐఎమ్ హెల్ప్లెస్. అలాంటి వారికి హెల్ప్ చేయమన్నాడు, ధైర్యం చెప్పమన్నాడు. ఇది మనం చూస్తే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. త్రూ ద కౌన్సిలింగ్, మాట్లాడుట ద్వారా ధైర్యపరచవచ్చును. వారి అధైర్యానికి కారణమైన దానిని మనం
మనము దానిని రీచ్ అయి వారిని ధైర్యపరచవచ్చు. ధైర్యపరచుట ఒక గొప్ప భాగ్యం. డోంట్ వరీ, బీ కరేజియస్. ఒక్కొక్క పరిస్థితి పానిక్ అండ్ ఫెయింట్. కొందరు మనుషులు నిశ్చేష్టులైపోతూ, నిశ్శబ్దులైపోతూ, నిర్వీర్య కండిషన్లో, స్థితిలో దుఃఖాక్రాంతులైపోతుంటారు సమస్యలను బట్టి. మానవుడు ఆదాము యొక్క పాపాన్ని బట్టి ఈ భీకర స్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి వ్యక్తి యొక్క మనస్సు బలహీనపడుతుంది. ఇట్స్ లైక్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ రణరంగం, యుద్ధ భూమి. ఖచ్చితంగా మన లైఫ్లో గ్రాఫ్ చాలా డిఫరెంట్ మూమెంట్స్ వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. దట్స్ వాట్ వీ ఆల్ షుడ్ అబ్జర్వ్. అది మనం గమనించుకోవాలి. నన్ను ఒక సహోదరి నిన్న అడిగారు, అమ్మ మీరు ఎందుకు, ఆవిడ అడిగారు నన్ను, అన్నా మీరు ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటారు అని అడిగింది. ఆ సహోదరి ధైర్యం లేకుండా ఉన్నారట. నేను చాలా భయపడుతుంటాను నన్ను చూసుకున్నప్పుడు. మీ రోజు వాక్యం వింటుంటాను. మిమ్మల్ని చూసినప్పుడు, మీ మాటలను వింటున్నప్పుడు మీకు ఎంతో ధైర్యం ఉన్నట్టు అనిపిస్తోంది నాకు అంది. నేను ఆవిడకి చెప్పానమ్మా, మీరు అనుకుంటున్నారు నేను ధైర్యవంతుడని. నేను చాలా 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 పిరికివాడుకున్నాను కొన్ని సందర్భాల్లో. వాక్యము ధైర్యపరిచింది నన్ను, వాక్యము ధైర్యపరిచింది, దేవుడు ధైర్యపరిచాడు. నాకు నేనేం హెల్ప్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే ఐఎమ్ హెల్ప్లెస్. నేనేం చేసుకోగలను చెప్పండి, నాకు నేనేం చేసుకోగలను. కాబట్టి దేవుడు నన్ను ధైర్యపరచడు. నేను చాలా ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్లో ఉన్నప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇక్కట్లో ఉన్నప్పుడు ధైర్యం చెడినవాడుకున్నాను. అయ్యో ఏమిటి కండిషన్స్ అని. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచాడు. ఆ కండిషన్స్ కారణం చేత నేను పొందిన రెమెడీ, స్పిరిచువల్ రెమెడీ చేత అనేక మందిని ధైర్యపరచడానికి నాకు అవకాశం దక్కింది. మనం ఊరికే డీలా పడిపోతూ ఉంటాము. అయిన దానికి కాని దానికి కూడాను ఊరికే మనం డీలా పడుతుంటాము. అయ్యో 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 ఏమవుతుందో. మన మనస్సు మనకు అనేక అబద్ధాలు చెబుతుంది. మన మనస్సు మన ఆందోళనకు కారణం. మనమే ఊహలలో వెళ్ళి మనకున్న కాస్త ధైర్యాన్ని కూడా సడలిపోయేట్టు చేసుకుంటాం మనం. బైబిల్ గ్రంథంలో గొలియాతు యొక్క రంకెలు విన్నటువంటి ఇశ్రాయేలీయులు ధైర్యము చెడిన వారైపోయారు. ధైర్యము చెడిపోతుంది. ఇఫ్ యు లిసన్ ద వాయిస్ ఆఫ్ ద ఎనిమీ, నీవు శత్రువు యొక్క రంకెలు వింటే నీ ధైర్యం చెడిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యం వింటే ఆ ధైర్యం తిరిగి వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ లిజనింగ్. మీ వినికిడి విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఒక దృశ్యాన్ని చూస్తే భయకింపుతులు అయిపోతారు. శిలువ వైపు చూస్తే ధైర్యం వహిస్తారు. ఎర్ర సముద్రము ఎదుట ఇశ్రాయేలీయులు ధైర్యం చెడి ఆక్రందన చేశారు.
వారు ఎర్ర సముద్రాన్ని చూచారు, కానీ మోషే ఆకాశం వైపు తన కన్నులెత్తాడు. చేతికర్రతో సముద్రాన్ని పాయలు చేయటానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సమస్య వైపు చూస్తే ధైర్యం చెడుతుంది. పరిష్కారమైన యేసు వైపు చూస్తే ధైర్యం పెరుగుతుంది. మీకు విషయం తెలుసా? ప్రభువు చెప్పిన మాట ఏమిటో తెలుసా? భయపడకండి, ధైర్యంగా ఉండండి. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రతి విశ్వాసి దీన్ని నేర్చుకోవాలి. భయపడక ధైర్యముగా ఉండుట నేర్చుకోవాలి. When you think that the God is in control of on everything, దేవుడు సమస్తం మీద ఆధిపత్యము, అధికారము, బలము కలిగి ఉన్నాడని మీరు తెలుసుకోగలుగుతారు. You will never fear for anything. మీరు దేనికి భయపడరు. You will be courageous. మీరు ధైర్యంగా ఉంటారు. నీ అనారోగ్యం నిన్ను కృంగదీస్తోంది, అందుకే నీకు ధైర్యం చెడిపోతాను. ఒక్కసారి ఆయన వైపు చూడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగి ఉంది. నువ్వు దాన్ని గమనించుకో, నేర్చుకో. ఆర్థిక ఇబ్బందుల చేత ధైర్యం చెడిన వారు ఉన్నారా? ఆయన వైపు చూడండి. వెండి నాది, బంగారము నాది పిలిపిస్తున్నాడు. సమస్తం ఆయనదే. ఆయన యుద్ధకు వస్తే మన సమస్యలు చిన్నవైపోతాయి. మన అధైర్యాన్ని తొలగించి ధైర్యంతో నింపగలిగిన మనకు యేసు ఉన్నాడు. We have Jesus Christ who can give us the great courage. గొప్ప ధైర్యాన్ని ఇచ్చే యేసున్నాడు. యేసు వైపు చూద్దాం. ఒక విశ్వాసిగా నీ బాధ్యత ఏమిటంటే ధైర్యం కోల్పోయిన వారికి ధైర్యం చెప్పాలి. సడన్ డెత్స్, ఫ్యామిలీలో పోషకుడు సడన్గా చనిపోతాడు. ఆ కుటుంబం ఒక్కసారిగా ధైర్యం చెడిపోతారు. అలాంటి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఐఎమ్ ఆల్సో, నేను కూడా అండర్గాన్ దిస్ కండిషన్స్, నేను కూడా ఇలాంటి వాటి నుంచి వెళ్ళాను, కానీ దేవుడు నన్ను ధైర్యపరిచాడని సాక్ష్యం చెప్పగలగాలి. బై యువర్ విట్నెస్ యూ కెన్ స్ట్రెంగ్థెన్ అదర్స్. బై యువర్ కౌన్సిలింగ్ యూ కెన్ స్ట్రెంగ్థెన్ అదర్స్. బై యువర్ preaching you can strengthen others. By your helping hand you can strengthen others. You can make them courageous. వాళ్ళని బలవంతులు చేయొచ్చు, ధైర్యవంతులు చేయొచ్చు, నిలబెట్టవచ్చు, చేయూతనివ్వచ్చు, ఊతమివ్వచ్చు. బలహీనులకు సహాయం చేయమన్నాడు. ఒక అచీవ్మెంట్, ఒక దిక్కు సాధించాలి అని ప్రయత్నిస్తున్న వారికి వారి సాధనలో సహాయపడి సాధించేటట్టుగా బలాన్ని చేకూర్చాలి. అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండండి. అందరి ఎడల బీ పేషెంట్ విత్ దెమ్ ఆల్. బీ పేషెంట్. సహనము చాలా కష్టం, సహనం. కానీ ప్రభు చెబుతున్నాడు అందరి పట్ల సహనము, దీర్ఘశాంతము. పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్. ఈ రెండూ కలిగి ఉంటే మనం పరిస్థితులు వర్స్ట్ కాకుండా కాపాడుకుంటాం. ఒక మనిషికి మరొక మనిషికి విరోధం వచ్చేది ఎక్కడో తెలుసా? ఇమ్మీడియట్ రెస్పాన్స్ టు ద ఆపోజిట్ పర్సన్స్ యాక్షన్స్.
ఒక వ్యక్తి ప్రవర్తించిన దానికి మరొక వ్యక్తి స్పందించిన తీరే సమస్యలకు తగాదాకు కారణమవుతాయి. కాబట్టి నిదానించాలి. యూ షుడ్ నాట్ రియాక్ట్ ఇమ్మీడియట్లీ. ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి, నెగిటివ్గా రియాక్ట్ అయిపోయి మన సహనాన్ని కోల్పోకూడదు. కాబట్టి బీ పేషెంట్ విత్ ఆల్ ఆఫ్ దామ్. అందరితో కూడా సహనముతో, దీర్ఘశాంతముతో వేచి ఉండాలి. నాకు ఒక ఆయన మీద చాలా అసహనం అనిపించింది. అతనితో నా స్నేహం నాకు 10 సంవత్సరాల దగ్గర చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉంది. సడన్గా కొంతకాలం అతడు ఆ ఫ్రెండ్షిప్ బాండ్ బ్రేకప్ చేసి అన్ఫెయిత్ఫుల్ అయిపోయాడు. చాలా సహనం అనిపించింది. అతని చర్యలు నాకు చాలా తీవ్రమైన అసంతృప్తినిచ్చాయి. బట్ అట్ ది సేమ్ టైమ్ ద స్క్రిప్చర్ ఇస్ స్పీకింగ్ విత్ మీ. బీ పేషెంట్ విత్ హిమ్ ఆల్సో. ఐఎమ్ స్ట్రగులింగ్ టు షో ద పేషెన్స్ టువర్డ్స్ హిమ్. ప్రభు చెప్పింది ఏంటంటే, హీ మే నాట్ బీ పర్ఫెక్ట్, బట్ యూ షుడ్ బి పేషెంట్. వాళ్ళు సరైన వాళ్ళు కాకపోవచ్చు, కానీ మనం సరిగా ఉండాలి. వాళ్ళు గాడి తప్పి ఉండవచ్చు, కానీ మనం గాడిలోనే ఉండాలి. దట్స్ వాట్ వీ ఆల్ నీడ్ టు లెర్న్. కనుక మీకు ఎవరిపై అసహనం ఉన్నా సహనంలోనికి మార్చుకోండి. వారి వెనకున్న ఈవిల్ ఫోర్సెస్ వాళ్ళని అలా తయారు చేస్తాయి, అది మర్చిపోకండి. వాళ్ళ కండిషన్స్ వాళ్ళని అలా తయారు చేస్తాయి. వాళ్ళు దాన్ని బట్టి అలా మారిపోతారు, రిజిడ్ అయిపోతారు, ఇన్బ్యాలెన్స్ అయిపోతారు, ఇర్రెస్పాన్సిబుల్ అయిపోతారు. డోంట్ వరీ, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. డోంట్ వరీ, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. నథింగ్ ఈజ్ లాస్. ఏమీ నష్టం లేదు, దేవుడు చూసుకుంటాడు. మీకు ఒక విషయం తెలుసా, మనం భూమి మీద నుంచి వెళ్ళిపోతే ఏముందండి ఇంకా? కాబట్టి ఏమీ నష్టం లేదు. ఒక నింద, ఒక బాధ, ఒక శ్రమ, ఒక ఇబ్బంది, ఒక ఇరుకు, ఒక అవమానం, ఇవి మనల్ని దేవుని నుండి, క్రీస్తు నుండి వేరు చేయలేదు. దాని గురించి వరి ఎందుకు? బరీ యువర్ వరీస్. ఇతరులు ఏమై ఉన్నారో దాన్ని బట్టి మనం స్పందిస్తుంటే మనకు అసహనం వస్తుంది. మనం ఏమై ఉన్నామో దానిని బట్టి మనం స్పందిస్తే మనకు సహనం పెరుగుతుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్. నేను చెప్పాను కదా చాలాసార్లు, కొందరు వ్యక్తులు మనలను చాలా అసహనానికి గురి చేస్తారు. అక్కడే మనం సహనం నేర్చుకోగలుగుతాము. బీ పేషెంట్ విత్ దెమ్ ఆల్. అందరితో కూడా మనం సహనంతో ఉండాలి. సహోదరుడా, సహోదరి, ఈ 3 మాటలు ఈ దినం మన హృదయాలలోనికి తీసుకుందాము. ధైర్యము చెడిన వారిని ధైర్యపరుద్దాము, బలహీనులకు చేయూతనిద్దాము. నువ్వు అనొచ్చు, నా దగ్గర ఏమీ లేదండి అనొచ్చు. నువ్వు, నాకు తెలుసు, డబ్బు గురించి మాట్లాడుతున్నావు. యూఆర్ టాకింగ్ అబౌట్ ద రిసోర్సెస్, మనీ. కానీ నీకు చాలా ఉంది నీ దగ్గర, డబ్బే కాదు. యూ హ్యావ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు డీల్ సచ్ ప్రాబ్లమ్స్. దాట్స్ ఇనఫ్. నీకు చాలా అనుభవం ఉంది అలాంటి సమస్యలను ఎదుర్కోవటం ఎలాగో చెప్పటానికి. అది చాలండి. You have a powerful knowledge to encourage them by your counseling. That's enough. నీకు చాలా గొప్ప జ్ఞానం ఉంది వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళని బలపరచడానికి. అది చాలండి. Why we are always thinking about money?
ఎందుకంటే అన్నిటికీ డబ్బు గురించి ఆలోచిస్తాము. We may be poor, okay, but we are rich. We are abundantly rich in our body. తెలుసునా? మనం ఎందుకండి ఇవాళ డబ్బు 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 మంచి సేవకుడు పనులు సాధిస్తాడు. అంతకంటే శక్తి మన శరీరంలో దేవుడిచ్చాడు. ఒక మనిషిగా మనకున్న అపారమైన శక్తులు, అపారమైన బలములు, అపారమైన సామర్థ్యాలు డబ్బుతో వెలకట్టలేనివి ఎన్నో మనలో ఉన్నాయండి. ఎన్నో మనలో ఉన్నవి. వాటిని నువ్వు గుర్తించడం ప్రారంభించాలి వాడైనా. అప్పుడు నీ జీవితం మారిపోతుంది. నీలో దేవుడు ఉంచిన పొటెన్షియాలిటీస్, ఎఫిషియన్సీస్ నువ్వు ఐడెంటిఫై చేయటానికి నువ్వు కూర్చోవాలి. స్థిమితంగా కూర్చో. బిజీ లైఫ్ ఈజ్ ద డిస్ట్రాయర్ ఆఫ్ యువర్ లైఫ్. బీ కేర్ఫుల్. నిత్యం ఖాళీ లేదు, ఖాళీ లేదు, ఖాళీ లేదు, ఖాళీ లేదు. ఒక ఆయన అన్నాడు, నిమిషం తీరిక లేదు, రూపాయి ఆదాయం లేదు, తమ్మిడి ఆదాయం లేదన్నాడు. ఎందుకు ఆ లైఫ్? There is a difference between the activity and productivity. Activity is different from the productivity. Your activity must be linked up with productivity. నీ కార్య సాధనలో నీ గెయిన్, ఇతరులకు పొందే గెయిన్ నువ్వు చూడలేకపోతే ఇట్స్ ఓన్లీ సింపుల్ యాక్టివిటీ. నో యూజ్ ఆఫ్ ఇట్. ఎందుకండి చాలామంది యాక్టివిటీస్తో తడబడిపోతున్నారు. ప్రొడక్టివిటీ వైపు దృష్టి పెట్టలేకపోతున్నారు. వాట్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ త్రూ దిస్ యాక్టివిటీ? Am I producing peace by doing this? What kind of benefits I am producing through my life every day? We all should think of these things. మనం ఇవన్నీ ఆలోచన చేయాలండి. ఆలోచన చేయాలి. ఆలోచించాల్సిందే. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. Be careful about yourself. Control yourself. Control yourself. నియంత్రించుకో బాబు నిన్ను నువ్వు. నన్ను నేను నియంత్రించుకోవాలి. మనలను మనం నియంత్రించుకోవాలి. కీడు చేశాడు, ప్రతి కీడు చేయొద్దు. ప్రతి కీడు చేస్తే మరలా వాడు మరొక కీడు చేస్తాడు. అర్థమవుతుందా? కీడు కీడునే తెస్తుంది. జాగ్రత్త. మనం కీడు చేస్తే మనకు కీడే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నీకెవరైనా కీడు చేస్తే మళ్ళీ వాళ్ళకి కీడు చేయొద్దు. నీ సంగతి తేలుస్తా, నీ అంతు చూస్తా. ఈ పదాలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం మనం. డోంట్ టాక్ లైక్ దాట్. డోంట్ డూ లైక్ దట్. అలా చేయొద్దు, అలా మాట్లాడద్దు. వెంట వెంటనే వ్యతిరేకమైన బాణాలు గుప్పించేస్తాం మనం మాటలతో. వద్దు. లెట్ us స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. ఇటువంటివన్నీ ఆపేసేద్దాం. ఎవరు కీడు చేసినా దానిని మేలుగా మార్చు దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. మనకు కీడు చేసే వారి పట్ల దేవుడు చూసుకుంటాడు తప్ప వీ డోంట్ నీడ్ టు డిజైన్ ఎనీ ఈవిల్ ఫర్ దామ్. వారి కోసం మనం ఏమి కీడు చేయక్కర్లేదు. దేవుడే వారికి తీర్పు తీర్చుకుంటాడు. యెహోవా ఈరే. దేవుడు చూస్తాడు. ప్రియమిత్రులారా, దేవుడు చూస్తాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల మీరు ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. వాట్ ఎ గ్రేట్ టీచింగ్.
ఎల్లప్పుడూ మేలైనదే నడుచుకోండి. డూ ఆల్వేస్ బెస్ట్ థింగ్ టు అదర్స్. డూ ఆల్వేస్ గుడ్ టు అదర్స్. ఇతరులకు మేలు మేలు మేలు, మంచి మంచి జరిగేటట్లుగా నడుచుకోండి. మన వల్ల ఎవ్వరికి ఏ విధమైనటువంటి నష్టము వాటిల్లకుండా నడుచుకోవాలి. అదే కాన్స్టిట్యూషన్. మన వల్ల ఎవ్వరికి నష్టం రాకూడదు, అసౌకర్యం కలగకూడదు. రోడ్ల మీద కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం ఇసుక, చిప్స్, రాళ్ళు పేర్చేస్తుంటారు. అసౌకర్యం. కొంతమంది రోడ్ల మీద బిజినెస్లు పెట్టి అక్కడ జనం పోగయి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తుంటారు. అట్లాంటివి చేయకూడదు. కొన్ని చూడండి మీరు, మార్కెట్స్లో, టెంపుల్స్ దగ్గర, చర్చెస్ దగ్గర, మాస్కుల దగ్గర రోడ్ల మీద వెహికల్స్ వదిలి వెళ్ళిపోతారు. మీరేమేం చేసుకోండి, మేము ఇంతే అని. కాబట్టి మనం ఒకరి పట్ల ఒకరం మేలుకరమైన చేసుకోవాలి పనులు. అబ్జెక్షనబుల్గా ఉండకూడదు. మరొకరికి అభ్యంతరకారముగా ఉండకూడదు. అభ్యంతరములు రాకమానవు, కానీ ఎవని వలన వచ్చునో వానికి శ్రమ అన్నాడు ప్రభువు. కాబట్టి మన జీవితం ఇంకొకరికి అభ్యంతరం కాకూడదు. వి షుడ్ నాట్ బి ద హిండరెన్స్ టు అదర్స్. ఒకని ఎడల ఒకడు ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించండి. డూ గుడ్ ఆల్వేస్, డోంట్ డూ హార్మ్ టు అదర్స్. ఇదే కదా బైబిల్ గొప్పదనం. శత్రువుకు కూడా మేలే చేయమందండి. కీడు చేసిన వాటిని కూడా క్షమించండి, ప్రతి కీడు చేయొద్దు, మేలే చేయండి అని చెప్పిందండి బైబిల్. హౌ మెనీ ఆర్ ప్రాక్టీషనర్స్ ఫర్ దీస్ వర్సెస్? వాక్యము సజీవమైందిగా మన హృదయాల్లో నివసిస్తోందా? అలా నివసించినప్పుడే మన జీవితాలు ప్రయోజనకరంగా ఉంటాయి, పర్పస్ఫుల్గా ఉంటాయి. ఇది మనం గుర్తెరగాలి. దీనిని మనం గుర్తెరగాలి. మేలుతో నడుచుకుందామా? ప్రతి కీడు చేయక నిలుచుదామా? సహనమును అధికము చేసుకొనగలుగుదామా? బలహీనులకు చేయూతనిద్దామా? ధైర్యం చెడిన వారిని ధైర్యపరుద్దామా? వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. ఆలోచించాలి, అభ్యాసం చేయాలి, అనుసరించాలి. ఆలోచించాలి, అభ్యాసం చేయాలి, అనుసరించాలి. యూ నీడ్ టు థింక్, యూ నీడ్ టు ప్రాక్టీస్, యూ నీడ్ టు ఇంప్లిమెంట్. అలా చేసినప్పుడు నీవు దేవుని మహిమపరుస్తావు. నీ బ్రతుకులో దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. ప్రార్థన చేస్తాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. ఏసే పరిష్కారం అండర్ కన్స్ట్రైన్స్ ఫైనాన్షియల్లీ సహాయం చేయమనాయన. దేవా, ఏమీ చేయదలిచావు మా ద్వారా మేము నేర్చుకోవటానికి సహాయం చేయండి. మా ప్రేక్షకులను దీవించండి, మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.